హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. బాగున్నారా? మీరందరూ బాగోవాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా మీ రైతు బిడ్డ రమేష్ కోరుకుంటున్నాను. అయితే నేను గత వీడియోలో భగవతి గత మహాభారతం చెప్తానని అన్నాను కదా. అందుకు మాట ప్రకారంగా నేను మీకు ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే విషయం ఏమిటంటే, మనిషి 100 సంవత్సరాలు పైగా జీవించడానికి కారణం మనిషి 3 భాగాలుగా మనిషి జీవితం మారుతుంది. ఈ 3 భాగాలుగా మారడానికి కారణం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది మహాభారతం మన భగవద్గీతలో ఒక సారాంశం. ఈ లోకానికి రక్షకుడైన మహావిష్ణువు, అలాగే మన తలరాతలు రాసే బ్రహ్మదేవుడు, అలాగే మనకి సృష్టికి మూలమైన మహాశివుడు, ఈ త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క ప్రాణజీవులకు తమ ఆయుస్సు నిర్ణయించడం జరిగింది. మొదటిగా గాడిదను పిలిచారు. గాడిద, నీకు 40 సంవత్సరాల ఆయుస్సు ఇస్తాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు ఆ మహావిష్ణువు. గాడిద విచారంగా, స్వామి, నేను ఇప్పుడు బరువులు మోస్తూ శ్రమతో జీవిస్తాను, నాకు 40 ఏళ్ళు అవసరం లేదు, 20 ఏళ్ళు చాలు అని చెప్పింది. దానికి బ్రహ్మదేవుడు సమ్మతించాడు. తర్వాత కుక్కను పిలిచి, కుక్క, నీకు 40 సంవత్సరాల ఆయుస్సు ఇస్తాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు. కుక్క వణికిపోతూ, స్వామి, నేను ఎప్పుడు ఇంటికి కాపలా కాస్తూ నా యజమాని కోసం జీవించాలి, 40 ఏళ్ళు చాలా ఎక్కువ, నాకు 20 సంవత్సరాలు చాలు అని అంది. బ్రహ్మదేవుడు కూడా నిజమే కదా అని భావించి బ్రహ్మదేవుడు కూడా అంగీకరించాడు. శివుడు కూడా సంతోషించాడు. తర్వాత గుడ్లగోబని పిలిచారు. గుడ్లగోబ, నీకు 40 ఏళ్ళు ఆయుస్సు ఇస్తాను, నీకు సమంతమేనా అని అన్నాడు. సమంతమేనా అంటే నీకు ఇష్టమేనా అని అర్థం అని అన్నాడు. దానికి గుడ్లగోబ నిశ్శబ్దంగా, స్వామి, రాత్రంతా నిద్ర లేకుండా తిరుగుతూ జీవించాలి, ఇది చాలా కష్టం, చాలా కష్టమైన పని కూడా, అందుకే నాకు 20 సంవత్సరాలు చాలు అని చెప్పింది. దానికి బ్రహ్మదేవుడు, మహేశ్వరులు, విష్ణువులు అందరూ సంతోషించి తృప్తిగా సమ్మతించారు. అంటే ఎంతో ఇష్టపడి చివరకు మనిషిని పిలిచారు. మనిషికి కూడా, మనిషి, నీకు 40 సంవత్సరాలు ఆయుస్సు ఇస్తాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. కానీ మనిషి అతి ఆశ, స్వామి, నాకు 100 సంవత్సరాలు ఆయుస్సు కావాలి. అతి ఆశపడ్డ మనిషి ఆ భగవంతుడితో, స్వామి, నాకు 40 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఆయుస్సు కావాలి అని ఆశపడ్డాడు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, దేవతమూర్తులందరూ సంతోషంతో, సరే, గాడిదకు, కుక్కకు, గుడ్లగోబకు మిగిలిన ఆ 20 సంవత్సరాలు నీకే ఇస్తాను, అంటే మొత్తంగా నీకు ఇచ్చే 40 సంవత్సరాలు, కుక్కకు, గాడిదకు, గుడ్లగోబకు ఇచ్చే ఈ మిగిలిన 60 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాలు అని అన్నాడు. ఇంకా నీకు ఆరోగ్యాలు కలిగితే 100 సంవత్సరాలు పైగా ఆయుస్సు ఉంటుంది అని దీవించారు. అంటే ఇక్కడ నీతి ఏమిటంటే, దేవతామూర్తుల లెక్క ప్రకారం మొదట 40 సంవత్సరాలు మనిషి ఆనందంతో, యౌవనంతో జీవిస్తాడు. తర్వాత 20 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలు గాడిదల బరువులు మోస్తూ, అంటే కుటుంబ బాధ్యతలు మోస్తూ అనే అర్థం, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తాడు. తర్వాత 20 సంవత్సరాలు కుక్కల ఇంటిని
కాపాడుతూ అంటే కుక్కల ఇంటిని కాపాడుతూ అంటే పిల్లల కోసం సేవ చేస్తాడు అని అర్థం. ఈ 20 సంవత్సరాలు పిల్లల కోసం సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనిషికి ఇప్పటికీ 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది. మిగతాది ఇంకొక 20 సంవత్సరాలు గుడ్లగూబల నిశ్శబ్దంగా తన ఇంటిని బయట కూర్చొని సీసీ కెమెరాలో మారిపోతాడు. అంటే అప్పటికి 80-90 సంవత్సరాలు ఉండొచ్చు మనిషికి. ఈ 100 సంవత్సరాల లోపు మనిషి ఇలా 3 రకాలుగా జీవిస్తున్నాడు. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది అంతా నిజమే కదా, ఇప్పుడు నిజమే జరుగుతుంది కదా, ఇదే సత్యం. ఇప్పుడు మీకు ఒక అర్థం తెలిసింది కదా. ఈ వీడియో నచ్చితే మీరు నాకు ఒక లైక్ చెయ్యండి మనస్ఫూర్తిగా. దయచేసి నన్ను మర్చిపోకండి. నేను మీకు ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు తెలియజేస్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్క విషయం పోసుకొచ్చినట్టు వివరంగా చెప్తాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూడడమే కాదు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.